శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మనం శ్రీరాముడు మరియు రామాయణం గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ విషయాలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీడియోని ఇప్పుడే లైక్ చేసి చివరి వరకు చూడండి. ఒకటి, శ్రీరాముడికి ఒక అక్క ఉందని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. దశరథ మహారాజుకి కౌసల్యాదేవికి శాంత అనే కూతురు పుట్టింది. ఆమె రాముడి కంటే పెద్దది. అంగరాజ్యాన్ని పాలించే రోమపాద మహారాజుకి పిల్లలు లేకపోవడంతో దశరథుడు తన కూతురు శాంతను ఆయనకు దత్తత ఇచ్చారు. అందుకే చాలా మందికి రాముడికి అక్క ఉందనే విషయం పెద్దగా తెలియదు. 2, వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ ప్రస్తావనే లేదు. సీతాదేవిని అపహరించే సమయంలో లక్ష్మణుడు ఒక గీత గీశాడని, అది దాటితే భస్మమైపోతారని మనం తరచుగా వింటుంటాం. కాని వాల్మీకి మహర్షి రాసిన అసలు రామాయణంలో ఈ లక్ష్మణ రేఖ ప్రస్తావన ఎక్కడా లేదు. ఇది ఆ తర్వాత వచ్చిన తులసీదాస్ రామచరితమానస్ మరియు ఇతర ప్రాంతీయ రామాయణాలలో చేర్చబడింది. 3, రాముడికి పురోహితుడిగా రావణాసురుడు వచ్చాడా? ఏంటి, వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, నిజమే. రామేశ్వరం దగ్గర రామసేతు నిర్మించే ముందు రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకుంటాడు. ఆ పూజ చేయించడానికి లోకంలో అత్యుత్తమమైన శివభక్తుడు మరియు గొప్ప పండితుడైన రావణాసురుణ్ణే పురోహితుడిగా ఆహ్వానిస్తారు. ఆశ్చర్యకరంగా రావణుడు వచ్చి ఆ పూజను దిగ్విజయంగా పూర్తి చేయిస్తాడు. 4, రాముడి పేరు వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా? రామ అనే పేరుని వశిష్ఠ మహాముని పెట్టారు. ఈ పేరు 2 అద్భుతమైన బీజాక్షరాల కలయిక. అష్టాక్షరీ మంత్రంలోని రా అనే అక్షరం, పంచాక్షరీ మంత్రంలోని మా అనే అక్షరం కలిపి రామగా మారింది. ఈ అక్షరాలు పలికితే మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. 5, రాముడి అవతార సమాప్తం ఎలా జరిగిందో చాలా తక్కువ మందికి తెలుసు. సీతాదేవి భూమాతలో కలిసిపోయిన తర్వాత రాముడు చాలా బాధపడ్డారు. చివరకు అయోధ్యలోని సరయూ నడిలో జలసమాధి అంటే నీళ్లలోకి నడిచి వెళ్లి ప్రాణాలు వదలడం పొంది తన అవతారాన్ని చాలించారు. ఇవి రామాయణంలో చాలా మందికి తెలియని కొన్ని గొప్ప విషయాలు. ఇందులో మీకు ఏ విషయం కొత్తగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.